యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు తనని ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్మకు సహాయం దయచేశారు. అందును బట్టి పరిశుద్ధాత్మకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి అంశము 7 పండుగలు. పాత నిబంధనలో ఉన్నటువంటి 7 పండుగలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నేటి వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. Promise is found in the book of Proverbs chapter 1 verse 31. సామెతల గ్రంథములు 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 33వ వచనం. Proverbs chapter 1 verse 33. కలిసి నాతో చెప్పండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం, ఎవరైతే దేవుని యొక్క మాటలను వింటారో, ఉపదేశాన్ని వింటారో, అంగీకరిస్తారో వాళ్ళు సురక్షితముగా నివసిస్తారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. భయము లేకుండా జీవితంలో, భవిష్యత్తులో భయము లేకుండా నెమ్మది కలిగి, సమాధానము కలిగి జీవిస్తారు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారికి తెలియచేసినటువంటి సత్యాలను మనం ఇక్కడ చూస్తాం. 7 పండుగలను మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో. 7 feasts in the Old Testament నిర్గమాకాండంలో ఉన్నాయి. లేవి కాండంలో 4వ అధ్యాయం 5వ వచనాల్లో కూడా ఆ యొక్క పండుగల గురించి వివరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయిలు ఐగుప్తు దేశంలో నివసించినటువంటి కాలంలో వారు చేయవలసినటువంటి పని ఏమిటో వారికి తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నిర్గమాకాండము 12వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయిల్ల సర్వ సమాజముతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రె పిల్లలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇజ్రాయిల్ల సమాజపు వారందరూ తమ తమ కుటుంబాలలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిదేదీ మిగిలి ఉండకూడదు.
ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనైనను జంతువులలోనే కానీ తొలి సంతతి అందు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఈ ఎండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఆమేన్. ఇశ్రాయేలులకు దేవుడు తెలియచేసినటువంటి నియమం, ఒక కట్టడ. ఇది మొదటి పండుగ. ఈ పండుగకు పాస్కా పండుగ అనే పేరు. ది పాసోవర్, పాస్కా పండుగ. ఈ పండుగ ఎప్పుడు ఆచరించాలి, ఎవరు ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి, ఎలా ఆచరించాలి అనేక విషయాలను తండ్రి అయిన యెహోవా పరిశుద్ధాత్మ స్వరాన్ని మోషేకి తెలియచేసి ఉన్నాడు. మోషే ఇజ్రాయేలు జాతిలోని 12 గోత్రాలను పిలిచి, ఆ 12 గోత్రాల నాయకులను పిలిచి వారందరికీ కూడా చేయవలసినటువంటి నియమాలను, కట్టడలను తెలియచేస్తూ ఉంటాడు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు మగపిల్లని, గొర్రెలలోని మగపిల్లని లేదా మేకపిల్లని వాళ్ళు తీసుకొని 14 రోజులు వాళ్ళు దగ్గర ఉంచుకొని, ఆ తర్వాత దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని ఆ యొక్క పశువు యొక్క గొర్రెపిల్ల లేదా మేకల యొక్క రక్తాన్ని వాళ్ళ యొక్క ద్వారబంధపు 2 నిలువు కమ్మల మీదను పై కమ్మి మీదను చల్లి, ఇంటికి ద్వారబంధాలు ఉంటాయి పైన, తర్వాత ఆ యొక్క ద్వారబంధాలకి ఆ యొక్క గొర్రెల యొక్క రక్తాన్ని మీరు రాయండి అని ఆజ్ఞాపిస్తాడు తండ్రి. ప్రేమైనటువంటి సంగమా, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు జాతికి అందరికీ, అన్ని జాతులకు, ఇజ్రాయేలు 12 గోత్రాలకు ఈ విధంగా నియమాన్ని తెలియచేస్తాడు తండ్రి. ఏం జరగబోతుంది అంటే, ఇది పాస్కా పండుగ. ప్రేమైనటువంటి సంగమా, ఇజ్రాయేలులకు విమోచన దినం, ఇజ్రాయేలులకు విడుదల దినం పాస్కా. పాస్కా ఒక గుర్తుగా ఉన్నది వారికి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళబోయే ముందుగా అర్ధరాత్రి జరగబోయేటువంటి సంఘటనను దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పురుషులలో కానీ కుటుంబాలలో కానీ ఐగుప్తులో ప్రతి ప్రథమ సంతానము వధించబడుతుంది. సంహారపు దూత వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తులలోని ప్రథమ సంతానాన్ని వధించబోతున్నాడు. కాబట్టి మీరు మీ ఇంట్లలో నుండి, ఓ ఇజ్రాయేలులారా, మీరు బయటికి రాకూడదు, మీరు ఇంటి లోపలే ఉండాలి. మీరు వధించిన తర్వాత ఆ యొక్క మాంసాన్ని, ఆ యొక్క రక్తాన్ని మీ ద్వారబంధాలకు రాసి మీరు ఆ లోపల నుంచి బయటికి రావద్దు, లోపలే ఉండండి. తరువాత ఆ యొక్క మాంసాన్ని కాల్చిన తర్వాత మీరు తినాలి, చేదు కూరలతో తినకూడదు అని దేవుడు వారికి ఆజ్ఞాపించడం జరిగింది. ఆ తర్వాత రాత్రి అంతా కూడా వీళ్ళు ఇజ్రాయేలు ఇంటి లోపల ఉండి ఆ యొక్క కాల్చిన మాంసాన్ని వాళ్ళు తింటూ ఉంటారు. వాళ్ళ ఇంటిలో ఎంతమంది ఉంటే సరిపడినంత వరకు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కొరకు వాళ్ళు గొర్రెలను లేదా మేకలను సిద్ధపరచుకోవాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రియమైనటువంటి సంఘమ, సంహారపు దూత ఈ ఐగుప్తు దేశంలోకి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి అంతా కూడా కన్నీరు, ఏడ్పులు వినిపిస్తూ ఉంటాయి ఐగుప్తు దేశంలో. కారణం, ఐగుప్తీయులలో ప్రథమ సంతానము, మనుషులలోని ప్రథమ సంతానము, పశువులలోని ప్రథమ సంతానము చనిపోతారు. ఈ యొక్క సంహారపు దూత ప్రవేశించిన తర్వాత ఐగుప్తులలో కన్నీరు, బాధ, వేదన ఇవన్నీ కూడా కలుగుతాయి. అయితే ఇజ్రాయేలులకు విమోచన, విడుదల కలుగుతుంది. ఐగుప్తు దేశం నుండి విడుదల కలుగుతుంది.
ఐగుప్తు ఒక బానిసత్వానికి గుర్తు, ఐగుప్తు పాపానికి గుర్తు, ఐగుప్తు సాతాను యొక్క చెరకు గుర్తు, సాతాను యొక్క బంధకాలకు గుర్తు. ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి విడుదల, సాతాను నుండి విమోచన కలుగుతుంది. అందుకే ఈ యొక్క పాస్కా పండుగ ఇజ్రాయేలీలు జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. మీరు ఈ దేశం నుండి వదిలిపెట్టి వెళ్ళబోయే ముందుగా ఈ విధంగా మీరు చేయాలి. ఆ తర్వాత రేపు మీరందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు, ఈ దేశాన్ని వదిలిపెట్టి మీరు బయటకు వస్తారు. ఈరోజు మీకు విమోచన దినం కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, తరతరాల వరకు మీరు ఈ యొక్క పాస్కా పండుగను ఆచరించండి అని దేవుడు వారికి సెలవిస్తాడు. ప్రేమైనటువంటి సంఘమా, అది కొన్ని వందల వేల సంవత్సరాల కిందట దేవుడు వారికి తెలియచేసినటువంటి నియమము, క్రమము, వాళ్ళు చేయవలసినటువంటి పని. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పాస్కా పండుగను వాళ్ళు ఆచరించాలి. నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు మనం తెలుసుకోవలసినటువంటి ఏమిటి అంటే, పాస్కా పశువు ఆ గొర్రెపిల్ల ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. మనుషులందరి కొరకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తనే ఒక గొర్రెగా మనుషులందరి కొరకు తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని సిలువలో అప్పగించినటువంటి త్యాగమూర్తి. తండ్రి ప్రేమను చూపించి తండ్రి చిత్తానికి తాను అప్పగించుకున్నటువంటి కరుణామయుడు, కృపగల దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక గుర్తుగా ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము మానవ జాతికి విమోచన, విడుదల, పాపికి పవిత్రత. యేసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆ విధంగా నూతన నిబంధన గ్రంథములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు విమోచనను అనుగ్రహించి ఉన్నారు తన జీవితము ద్వారా, తన పరిశుద్ధ రక్తము ద్వారా. అందుకు గుర్తుగా ఇజ్రాయిలు నేడు కూడా ఈ యొక్క పాస్కా పండుగను ఆచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పితలకు దేవుడు సెలవిచ్చినటువంటి ఆ ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. పాస్కా పండుగను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ప్రేమైనటువంటి సంగమా, ఈరోజు అదే పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం, పాస్కా పండుగ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తానికి గుర్తుగా ఉన్నది, విమోచనకు గుర్తుగా ఉన్నది. యేసు ప్రభు అనుగ్రహించినటువంటి కృపకు, విడుదలకు, విమోచనకు గుర్తుగా ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పాస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు శిలువ వేయబడ్డకై అప్పగింపబడుననియు మీకు తెలియదని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కైపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి, యేసు ప్రభువు ఈ లోకంలో నివసించినప్పుడు తన శిష్యులను పిలిచి జరగబోతున్నటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. పాస్కా పండుగ ఇంకా 2 రోజుల్లో రాబోతుంది. నన్ను సిలువ వేస్తారు, మనుష్య కుమారుడు సిలువ వేయబడటానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి యూదులరా, ఇజ్రాయిలు యొక్క సైన్యమాని ఆ యొక్క తన యొక్క శిష్యులను పిలిచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జరగబోయేటువంటి శిలువ మరణం గురించి శిష్యులకు తెలియచేస్తూ ఉంటాడు. పాస్కా పండుగ గురించి గుర్తు చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఇది మొదటి పండుగ, యూదులు ఆచరించవలసినటువంటి మొదటి పండుగ. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఆచరించారు పాస్కా పండుగను. ఈరోజు వరకు కూడా పాస్కా పండుగను ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. పాస్కా పండుగ ద్వారా వాళ్ళకు కలిగినటువంటి విమోచనను ఇజ్రాయిలీలు ఐగుప్తు దేశంలో జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ, ఏ విధంగా అయితే సంహారపు దూత ఐగుప్తీయులకు నాశనాన్ని కలుగజేసి ఇజ్రాయిలీలకు కాపుదల, భద్రత అనుగ్రహించి, విమోచన అనుగ్రహించి ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని
వచ్చాడో ఆ సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. రెండవ పండుగ ఏమిటి అంటే పులియని రొట్టెల పండుగ, అన్లీవెండ్ బ్రెడ్. ఇది 7 దినాలు ఆచరిస్తూ ఉంటారు. నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో 15వ వచనం నుండి పులియని రొట్టెల పండుగ గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమ, వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత 7 రోజులు ఈ యొక్క పులియని రొట్టెల పండుగను వాళ్ళు ఆచరించాలి. 7 రోజులు ఐగుప్తు నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ 7 రోజులు వాళ్ళు ఈ యొక్క ఆచారాన్ని చేయాలి. 15వ వచనం, 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలులో నుండి కొట్టివేయబడును. పులిసింది ఏది కూడా తినకూడదు. ప్రియమైనటువంటి సంఘమ, పులియని రొట్టెల పండుగ, అందుకే దీనికి ఉన్నటువంటి పేరు పులియని రొట్టెల పండుగ. ఈ లోకంలో విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సత్యం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సత్యాన్ని అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పాస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఈ యొక్క పులియని రొట్టెల పండుగ పాపానికి గుర్తు. పాపమును విడిచిపెట్టి విశ్వాసులు పాపమునకు దూరముగా ఉండి యేసు ప్రభు పాస్కా బలిగా తాను అప్పగించుకున్నారు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా తెలియచేసినటువంటి సత్యం. ఈరోజు విశ్వాసులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, పులియని రొట్టెల పండుగ యూదులు ఆచరిస్తూ ఉన్నారు. విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలి, పాపానికి దూరముగా ఉంటూ యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుచూ ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 3వ పండుగ యూదులు ఆచరించింది నిర్గమాకాండం 23వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. ప్రథమ ఫలముల పండుగ, ఫస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్రూట్స్. నిర్గమాకాండం 23:19. ఎక్సోడస్ 23:19 and 20. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. ఒక మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు సెలవిచ్చాడు, ఇజ్రాయేలులతో సెలవిస్తున్నారు. వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆచరించవలసినటువంటి 3వ పండుగ. ఈ పండుగ ఏమిటి అంటే, వాళ్ళు పంటలు పండించిన తర్వాత మొదటి పంటను దేవునికి కానుకగా అర్పించాలి ప్రేమ అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఎర్ర సముద్రమును దాటిన దినం, ఆ రోజు ఎర్ర సముద్రాన్ని దాటిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారు.
ప్రథమ ఫలముల పండుగ రోజున ఎర్ర సముద్రం నుండి వాళ్ళని విడిపించి బయటికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రథమ ఫలాలను దేవునికి సమర్పిస్తూ ఉంటారు. 34వ అధ్యాయం 26వ వచనం, నిర్గమాకాండము 34:26వ వచనంలో కూడా అదే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 34 ఎక్సోడస్ 34:26. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. లేవీలందరూ కూడా మోషే పక్షానికి వచ్చి ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమా, వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి? ఇజ్రాయేలుని దేవుడు ఏ విధంగా విడిపించారో, నడిపించారో, బలపరిచారో, అనేక బంధకాలని ఏ విధంగా విడిపించారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఎర్ర సముద్రం నుండి వారు ఏ విధంగా బయటికి వచ్చారో ఆ సత్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 20వ వచనం 23వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, Paul's first letter to Corinthians, chapter 15, verses 20 and 23. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారితో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ పాత నిబంధనలో వాళ్ళు ఆచరించారు. నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచిన రోజు పునరుత్థానానికి గుర్తుగా ఉన్నది. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థానానికి ఒక గుర్తుగా ఉన్నది. ఆ సత్యాన్ని ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అది 3వ పండుగ, ప్రథమ ఫలముల పండుగ. 4వ పండుగ ఏమిటి అంటే వారముల పండుగ అని దానికి పేరు. ప్రేమైనటువంటి సంగమ, నిర్గమాకాండములో 23వ అధ్యాయంలో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయంలో 16వ వచనంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 23:16. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలముల నుండి నీ వ్యవసాయం ఫలమును నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగలు ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. దీనికి ఉన్నటువంటి పేరు వారముల పండుగ. ప్రేమైనటువంటి సంగమ, ఈ వారముల పండుగ క్రొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగకు గుర్తు. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి రోజు. మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించున్నాడు. ధర్మశాస్త్రము మోషేకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. 10 ఆజ్ఞల దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. వాళ్ళు చేయవలసినటువంటి పనులు, కట్టడలను దేవుడు వారికి తెలియచేసి ఉన్నాడు. వాళ్ళు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా విధేయత చూపించాలో దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలను వాళ్ళు పాటించడం ద్వారా ఏ విధంగా వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకుంటారో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండములో 34వ అధ్యాయం 22వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. మరియు నీవు గోధుమల
కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతము పంట కూర్పు పండుగను ఆచరింపవలెను. సంవత్సరాంతమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇజ్రాయిల్ల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. సంవత్సరానికి 3 సార్లు దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు రావాలి ఇజ్రాయిలు. ప్రియమైనటువంటి సంగమా, ఎందుకు పండుగను ఆచరించటానికి ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి రోజును జ్ఞాపకం చేసుకోవటానికి క్రొత్త నిబంధన గ్రంథంలో పెంతెకోస్తు పండుగకి గుర్తుగా ఉన్నది. పరిశుద్ధాత్మ ఇవ్వటం జరిగింది. ప్రియమైనటువంటి సంగమా, క్రొత్త నిబంధనలో వాగ్దానపు ఆత్మ, తండ్రి ఆత్మను అనుగ్రహించటం జరిగింది. పరిశుద్ధాత్మ క్రొత్త నిబంధనలోని విశ్వాసుల కొరకు భూలోకంలో తాను మొదటిసారిగా ఇజ్రాయిల్లోని ఎన్నుకోబడినటువంటి 120 మంది పైన పరిశుద్ధాత్మ అభిషేకము చేత పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తిజం పొందుకోవడం జరిగింది. పెంతెకోస్తు పండుగకు గుర్తుగా ఉన్నది. పెంతెకోస్తు అంటే 50వ రోజు. ప్రేమైనటువంటి సంగమా, ఈ యొక్క వారముల పండుగను వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు పాత నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధన గ్రంథంలోని విశ్వాసులు, యేసయ్య కృప ద్వారా రక్షణ పొందినటువంటి విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవలసింది తండ్రి ఆత్మను పొందుకోవటానికి, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి, పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని పొందుకోవటానికి, పరిశుద్ధాత్మలో ఉన్న వరాలను పొందుకోవటానికి సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అక్కడ మేడగదిలో 120 మంది విశ్వాసులు ఉన్నారు. శిష్యులు, తర్వాత భక్తులు. అక్కడ 120 మంది కలిసి ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో, ఒకే ఉద్దేశంతో వాళ్ళంతా కలిసి ఏక ప్రార్థన చేసి ఉన్నారు. దేని కొరకు? పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ చేత నింపుదల కొరకు వాళ్ళంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ చేత అభిషేకము ఈ యొక్క 120 మంది విశ్వాసులకు, శిష్యులకు జరిగింది. వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో మేడగదిలో ఉండి ప్రార్థన చేసిన తర్వాత, ప్రియమైనటువంటి సంఘమా, అది జరిగినటువంటి సంఘటన. అది 4వ పండుగ. 5వ పండుగ శృంగధ్వనుల పండుగ, ది ఫీస్ట్ ఆఫ్ టెబర్నాకిల్, ది ఫీస్ట్ ఆఫ్ ట్రంఫెట్స్. లేవి కాండం 23వ అధ్యాయం తర్వాత 24-25 వచనాల్లో ఆ సత్యాన్ని రాయబడి ఉంది. సంఖ్యాకాండంలో 29వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండము 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 29 verses 1 and 2. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. శృంగధ్వని దినము, ప్రియమైనటువంటి సంఘం, అంటే ద ఫీస్ట్ ఆఫ్ ట్రంఫెట్స్. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ప్రాయశ్చిత్త దినము. ఆ రోజు ఏమిటి అంటే వాళ్ళు చేయవలసింది ఏమిటి అంటే శృంగధ్వని పండుగ ఉపవాసం ఉండబోయే ముందు రోజుగా వాళ్ళు సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి? పిల్లలు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఎక్కడెక్కడైతే ఏం చేసి ఉన్నారో వాటన్నిటినీ కూడా ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి, సిద్ధపడడానికి వాళ్ళు బూరలతోటి దేవుని స్తుతిస్తూ శృంగధ్వని చేయాలి.
అందుకే శృంగధ్వనుల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అని సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమ, ఇది సిద్ధపాటు దినం, ప్రాయశ్చిత్తానికి సిద్ధపాటు దినం. అంటే పశ్చాత్తాపముతో కూడిన ఉపవాస ప్రార్థన చేయబోయే ముందుగా వాళ్ళు చేయవలసినటువంటి సిద్ధపాటుకి గుర్తుగా ఉన్నది ఈ శృంగధ్వనుల పండుగ. ఆరవ పండుగ ప్రాయశ్చిత్తార్థ దినము, అంటే ఉపవాస దినం. అది 6వ పండుగ, ది అటోన్మెంట్. లేవీలకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయం 34 వచనాల్లో, తర్వాత లేవీలకు రాసినటువంటి పత్రికలో 26వ అధ్యాయంలో ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినం గురించి తెలియచేస్తూ ఉంటాడు. ప్రేమైనటువంటి సంఘం, యూదులు యేసు ప్రభుని మెస్సైగా అంగీకరించబోయే ముందుగా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసేయాలి. అంటే వాళ్ళు పశ్చాత్తాపముతో కూడిన ఉపవాసము వాళ్ళు చేయాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ రోజు దేవుడు సెలవిచ్చినటువంటి పండుగలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు విశ్వాసులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని మెస్సైగా అంగీకరించేటువంటి రోజు రాబోతుంది ఇజ్రాయిలు అన్న సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఇది యూదులకు దేవుడు అనుగ్రహించినటువంటి పండుగలు. ఈ పండుగల ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పము ఎలా ఉన్నదో, ఇజ్రాయేలుని ఏ విధంగా దేవుడు నడిపిస్తూ వారిని బలపరుస్తూ వారిని స్థిరపరుస్తూ వారిని ఆశీర్వాదంలోకి నడిపిస్తూ ఉన్నాడో ఆ సత్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి ఇజ్రాయేలును దేవుడు నడిపించారు. వాగ్దాన భూమిలోకి వారిని నడిపించారు. తన యొక్క నిబంధనను నెరవేర్చారు, తన చిత్తాన్ని నెరవేర్చారు, తన ప్రణాళికను నెరవేర్చారు. ఈ విధంగా 7 పండుగలు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు ఆచరించారు. 7వ పండుగ పర్ణశాలల పండుగ, ది ఫీస్ట్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్. ఈ పండుగ 7 రోజులు చేస్తారు ఇజ్రాయేలీలు. ప్రేమైనటువంటి సంఘమా, కానాను జీవిత యాత్రను, అనుభవాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. వాళ్ళ జీవితంలో కానానులో వాళ్ళు కలిగినటువంటి అనుభవాలను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. నిర్గమాకాండం 23వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంటను యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతరమున ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ఇది ఏకంగా మీరు కలిసి ఈ పండుగను ఆచరించాలి. పర్ణశాలల పండుగ, 7 రోజులు ఈ యొక్క పండుగను మీరు ఆచరించాలి అని దేవుడు వారికి సెలవిచ్చారు. మీ కుటుంబాల మధ్యలో మీరు ఉంటున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి పేదలను, నిస్సహాయ స్థితులను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆదుకోవాలి అని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు తండ్రి. ప్రేమైనటువంటి సంగమం, ఈ పర్ణశాలల పండుగ 7 దినాలు వాళ్ళు ఆచరిస్తారు, ఒక పండుగలాగా ఆచరిస్తారు. అదే పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు చేసింది. క్రొత్త నిబంధనలో ఈ యొక్క పర్ణశాలల పండుగ ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 1000 సంవత్సరాల పరిపాలనకు ఒక గుర్తుగా ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సార్వత్రిక సంఘము, ఎత్తబడినటువంటి సంఘముతో భూలోకంలో అడుగుపెట్టిన తర్వాత, భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభించిన తరువాత అక్కడ దేవుని యొక్క సమాధానముతో యేసయ్య సామ్రాజ్యము భూలోకంలో 1000 సంవత్సరాలు స్థిరపరచబడుతుంది. ఆ 1000 సంవత్సరాలు భూలోకంలో పాపం ఉండదు, సాతాను ఉండడు. సాతాను యొక్క అధికారము బంధించబడుతుంది. సాతానుడు ఏ పని చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ సత్యాన్ని ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1-2 వచనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవికల యొక్క
దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడును. భూలోకంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభించబోయే ముందుగానే సాతానుడు తన యొక్క అనుచరులు, పడిపోయిన దేవదూతలు, సాతానుడి యొక్క అనుచరులు అందరూ కూడా బంధించబడతారు. 1000 సంవత్సరాలు బంధించబడతారు. ఈ 1000 సంవత్సరాల్లో ఎవరుంటారంటే క్రీస్తునందున్న వారు మొదటగా లెగుస్తారు. ఈ మొదటి పునరుత్థానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు. ఇటు వారి మీద రెండవ మరణంకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, 1000 సంవత్సరాలు భూలోకంలో సమాధానం ఉంటుంది. భూలోకంలో పాపము ఉండదు. భూలోకంలో సాతానుడు ఉండడు. భూలోకంలో ప్రేమ, సమాధానము, సంతోషము, యేసు ప్రభు యొక్క సామ్రాజ్యం భూలోకంలో 1000 సంవత్సరాలు స్థిరపరచబడుతుంది. అందుకొరకు విశ్వాసులు మనం ఏం చేయాలి? ఈ యొక్క సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో ఉన్నటువంటి సత్యాలను, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సత్యాలను పరిశుద్ధాత్ముడి ద్వారా, భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు మరణమునందు పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. యూదులకు ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు యేసయ్యను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ యేసయ్య మాటకు విధేయత చూపించి, వాక్యములకు విధేయత చూపించి సిద్ధపాటు కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సిద్ధపాటు కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ఎవరి కొరకు? పరిశుద్ధుల కొరకు, పరిశుద్ధులైనటువంటి సార్వత్రిక సంఘము కొరకు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసయ్య కృప ద్వారా రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసి కొరకు యేసు ప్రభు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత వారి చేసినటువంటి ప్రతి పనికి, విశ్వాసమునకు, వారి ప్రార్థనకు, వారి కానుకకు, వారు ఆత్మల సంపాదన కొరకు చేసినటువంటి ప్రతి దానికి కూడా ప్రతిఫలము, బహుమానం ఇవ్వటానికి యేసు ప్రభుల వారు సిద్ధముగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగయు ఆది అంతమునై ఉన్నాను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంగమ, ప్రభు యేసుక్రీస్తు వారు త్వరలో రాబోచి ఉన్నారు. ఆయన వచ్చేది బహుమానాలు ఇవ్వటానికి. బహుమానాలు పొందాలి అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే యేసు ప్రభు కొరకు జీవించి, యేసయ్య రాకడ కొరకు సిద్ధపడుతూ, యేసయ్య మాటనందు, యేసయ్య మరణ పునరుత్థానములందు విశ్వాసం ఉంచి, యేసయ్య రాకడకు సిద్ధపడుతూ ప్రార్థనలో మనం ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనగాక. ఆమేన్. ప్రార్థన. మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మనల్ని మనం అప్పగించుకుందాం. యేసు ప్రభు వారు రెండవసారి రాబోతున్నారు. రెండవసారి యేసు ప్రభు రాబోయే ముందుగా పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. యూదులు 7 పండుగలను ఆచరించారు. పాత నిబంధన గ్రంథంలో ప్రతి పండుగకు ఒక గుర్తు, ఒక నిదర్శనం మనకి తెలియచేయబడుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య మరణమును, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు యొక్క రాకడకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా తిరిగి రాబోతూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతూ ఉన్నారు. ఆయన రాబోయే ముందుగా మనం సిద్ధపరచుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం, ఏకాగ్రతగా ఉంచండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యం మీద మనసు ఉంచండి. ప్రతి ఒక్కరూ కూడా చెప్పినటువంటి యేసయ్య మాటలనందు విశ్వాసం ఉంచండి. జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభా నీకు వందనాలయ్యా,
నీవు పలికిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. యూదుల ఆచారాలను పండుగలను జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. ప్రతి పండుగకు ఒక నిదర్శనాన్ని, ఒక గుర్తును నీవు తెలియచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధుడైన యేసు ప్రభువా, సిద్ధపాటును మాకు కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మను నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి బంధకాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తూ ఉన్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ ఉన్నాం. మేము విన్నటువంటి యేసయ్య మాటలను నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటానికి, యేసు ప్రభుల వారు సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడని విశ్వసించటానికి, యేసయ్య మాటకు లోబడటానికి, యేసయ్య రాకడకు సిద్ధపడటానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్న సత్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి, బయలుపరచడానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చున్నాం. ప్రతి బంధకాలను యేసునామములో తొలగిస్తూ ఉన్నాం. ప్రతి బలహీనతలను, ప్రతి సాతాను అధికారాలను యేసు ప్రభు నామములో తొలగిస్తూ ఉన్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభు నామములో పొందుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.